విషయము బాగా గుర్తుంచుకోవాలి మనమంతా కూడా. భగవంతుడు చాలా దయామయుడు, దయాళుడు. ఆయన పేరు చెప్పి ఆయన నామాన్ని ఉపయోగించుకొని ఎవరన్నా దురాచారాలు అలాగే లేనిపోని భయాలు పక్క మనుషులను ఇబ్బంది పెడితే అది చాలా పాపము. ఆ పాపానికి మరి ప్రాయశ్చిత్తంగా ఒకరోజు మీరు అనుభవించాల్సి వస్తుంది. భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని దురాచారాలకు పాల్పడకండి. దయాళుడైనటువంటి భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. మనుషుల్ని ఉద్ధరించటానికే ఏ మతమైనా, పూజ అయినా, ఎటువంటి ప్రవచనాలైనా మనిషిలో మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికే తప్ప భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని దురాచారాల పేరుతోటి మనుషుల్ని ఇబ్బంది పెట్టమని ఏ మతము చెప్పదు, ఎవ్వరూ కూడా చెప్పరు. అలా చెప్తే వాళ్ళు పెద్ద మనుషుల కిందకు ఎలా వస్తారు? రానే రారు. దురాచారాల పేరుతోటి అలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, అది తాకొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పటానికి మీరెవరు? కాబట్టి భగవంతుని పట్ల భక్తి ఉన్నవాడు ఎవరైనా సరే భగవంతుణ్ణి చేరుతాడు. భక్తులకు ఆపద వచ్చినప్పుడు భగవంతుడు తనంతట తానే దిగి వస్తాడు. ఇది నమ్మి తీరాలి. దేవుడు ఏ ఒక్కరికో చెందినవాడు కాదు, అందరివాడు, అందరి కోసం ఉన్నవాడు, కొందరివాడు మాత్రం కాదు.